గురించి అందరికీ తెలిసినా నేనే డబ్బు తీశానని ప్రశాంత్ అబద్ధం చెప్పి అందరినీ నమ్మించాడు. లేదు, తనే డబ్బు తీసుకెళ్లాడని నేను నిజం చెప్పినా ఎవరూ నమ్మరు. ఇలా ఇంకెన్ని రోజులు వాడు చేసే మోసాలని చెప్పే అబద్ధాలని భరిస్తూ బతకాలి? నా వల్ల కావడం లేదు. గౌరీ, నువ్వేంటో నీ మంచితనమేంటో నాకు బాగా తెలుసు. ఇందాక నేను అత్తయ్య కార్నర్ చేసి నిన్ను దొంగగా క్రియేట్ చేసి తిడుతూ ఉంటే భరించలేకపోయాను. అందుకే నిన్ను కాపాడాలని అలా అబద్ధం చెప్పాను. కానీ ఇప్పుడు నిజం తెలుసుకోవాలని అడుగుతున్నాను. చెప్పు గౌరీ, ఆ డబ్బు ఎందుకు తీసావు? ప్రశాంత్ అబద్ధం చెప్పడని నాకు తెలుసు. అలా అని నువ్వేదో కావాలని డబ్బు తీసుంటావని నేను అనుకోను. ఏదో బలమైన కారణం ఉంటే తప్ప నువ్వు ఆ డబ్బు తీయవు. సిరి వాళ్ళకు కూడా చెప్పలేదంటే అంత అవసరం ఏమొచ్చింది? అసలు ఆ డబ్బులు ఎందుకు తీసావో చెప్పు గౌరీ. కనీసం నాకైనా చెప్పు. ఈయన కూడా నన్ను అనుమానించే స్థాయికి వచ్చారంటే ఇక నీచుడు గురించి నేను చెప్పేయడమే మంచిది. నిజం చెప్పమన్నారుగా, చెప్తానండి. అసలేం జరిగిందంటే ఆగిపోయావే, చెప్పు గౌరీ. అయ్యో, మీకు నిజం చెప్పే పరిస్థితి నాకు లేకుండా చేశాడండి ఆ నీచుడు. మాట్లాడవేంటి? అదేనండి, ఊర్లో మా సీనన్నయ్య పొలం కొని వ్యవసాయం చేస్తున్నాడు. డబ్బుకి ఇబ్బందిగా ఉందని చెప్తే పంపించాను. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్దామనుకునే లోపే అక్క చూసేసింది. ఈలోగా భానుమతి అమ్మగారు వచ్చారు. ఏదేమైనా నా వల్ల మీరు బాధపడ్డారు, దానికి నన్ను క్షమించండి. ఇక ముందు ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను. నువ్వెన్నైనా చెప్పు సిరి, దాని బుద్ధి అంత మంచిది కాదు. వెంటనే దాన్ని, దాని మొగుణ్ణి ఇక్కడి నుంచి పంపించేయి. మమ్మీ, మళ్ళీ మొదలు పెట్టావా? ప్లీజ్ మమ్మీ, నువ్వేదో సర్ప్రైజ్ ఇవ్వడానికి వస్తున్నావని డాడీ చెప్పారు. నువ్వేమో విషయం చెప్పకుండా ఇంకా జరిగిపోయిన దాని గురించే సాగదీస్తున్నావు. నాకు పనులున్నాయి, నేను వెళ్తాను. ఆగవే, దాని గురించి నేనేం చెప్పినా అస్సలు చెవికి ఎక్కించుకో కదా. ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా నీకే తెలుస్తుంది. మమ్మీ, సర్లే, ఆ దరిద్రం గురించి మనకెందుకు. నీ పెళ్లికని ఎంతో ఇష్టపడి నెక్లెస్ ఆర్డర్ ఇచ్చాను, కానీ ఇవాళ్ళే డెలివరీ ఇచ్చారు. చూడు ఎంత బాగుందో. నిజంగా చాలా బాగుంది మమ్మీ. కూర్చో, నా చేత్తో నేనే పెడతాను.
అదిరిపోయింది. ఈ నెక్లెస్ లో నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? చాలా థ్యాంక్స్ మమ్మీ. థ్యాంక్స్ తర్వాత ముందా నెక్లెస్ ని ఎవ్వరికీ కనపడకుండా జాగ్రత్తగా దాచే. అసలే ఈ కొంపలో పేదవసంత ఎక్కువగా ఉంది. అంటే ఏంటి మమ్మీ, ఇంట్లో దొంగలున్నారు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నావా? ఎవరిని నమ్మడానికి వీల్లేదు అని చెప్తున్నా. తేరగా వచ్చిన సొమ్ముని ఎవ్వరూ వదులుకోరు. అయినా నీకు బుద్ధి లేదే, దారిని పోయేదాన్ని చెల్లి అని చేరదీశావు. అది దాని మొగుడితో తిష్ట వేసుకుని కూర్చుంది. తగుదునమ్మా అంటూ ఇప్పుడు నీ మొగుడు కూడా దానికి సపోర్ట్ చేస్తున్నాడు. అసలు నీకు కూడా చెప్పకుండా దాన్ని డబ్బులు తీసుకోమంటావేంటి? కార్తీక్ పద్ధతి నాకు నచ్చట్లేదు. మమ్మీ, గ్యాప్ దొరికితే చాలు గాసిప్స్ భలే క్రియేట్ చేస్తావు. నువ్వనుకున్నట్టు ఏవీ జరగదు. నువ్వే అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు అంతే. నేను కాదు, నువ్వే ఆ అమ్మ గురించి గొప్పగా ఊహించుకుంటున్నావు. ఇకనైనా దాన్ని ఎక్కడుంచాలో అక్కడే ఉంచు. లేదంటే దాన్ని దాని మొగుణ్ణి ఎక్కడికైనా వెళ్ళిపోమని చెప్పు. మనశ్శాంతిగా ఉండొచ్చు. నువ్వు వినే రకం కాదని నాకు తెలిసే, కానీ నేను ఊరుకునే రకాన్ని కాను. ఏం చేయాలో చేసి చూపిస్తాను. ముందే నెక్లెస్ సర్చ్ చేయి మామ్. వినవుగా? ఏం లేదు బంగారం, ఏడ్చి ఏడ్చి గొంతు తడారిపోయింటుంది కదా, ముందు మంచినీళ్ళు తాగు. ఏంటి అబద్ధం చెప్పి డబ్బు తీసుకెళ్ళిపోయినని నాపై కోపం వచ్చిందా? సారీ బంగారం, నేనేం కావాలని చేశానా? లేదే. ఈ ఇంట్లో నీ పైన ఎంతమందికి నమ్మకం ఉందో తెలుసుకోవాలని టెస్ట్ చేశాను అంతే. అవును బంగారం, నా అప్పులు తీర్చడానికి ముందు ముందు నువ్వు ఇలాంటి పనులు చాలా చేయాల్సి ఉంటుంది కదా. ఇప్పటి నుండే నీకు రిహార్సల్స్లో పనికొస్తుంది కదా అని నీ చేత ఈ పని చేయించాను. పర్లేదు, డబ్బు నువ్వే తీసావని చెప్పినా ఒక్క భానుమతి తప్ప మిగిలిన అందరూ నిన్ను బాగానే వెనకేసుకొచ్చారు. అసలు నువ్వు తప్పని ఎవరూ చెప్పలేదు. ముఖ్యంగా నీ భర్త అయితే ఏకంగా నిన్ను కాపాడడానికి ఆ తప్పు తన పైన వేసుకున్నాడు చూడు. బా, అది నిజంగా గ్రేట్. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది బంగారం. నా పని ఇక ఏ ఆటంకం లేకుండా సాఫీగా సాగిపోతుంది. అయిన వాళ్ళ ముందు నన్ను దోషిగా నిలబెట్టాలనుకున్నావు. నేను నీకు ఏం ద్రోహం చేశానని ఇలా చేస్తున్నావు? ఇలా చిత్రవద చేసే బదులు నన్ను ఒకేసారి చంపేయచ్చు కదా. అమ్మమ్మమ్మమ్మ, నువ్వు నా బంగారు బాతివి. నిన్ను నేను ఎలా చంపుకుంటాను చెప్పు? కోపంలో కూడా నువ్వు అలా అనకూడదు బంగారం. సరే గాని ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇందాక మీ సిరి అక్క కోసం వాళ్ళ అమ్మగారు ఒక నెక్లెస్ తీసుకొచ్చారు చూసావా? బా, అది సూపర్గా ఉంది. నాకేమో దానిపైన మనసైంది. ఏయ్ ఏయ్, నీకు అర్థమవుతుంది కదా?
వెరీ గుడ్. అయితే ఆ నెక్లెస్ ని నాకు తీసుకొచ్చి ఇచ్చే పనిలో ఉండు. నేను చచ్చినా తెచ్చివ్వను. భరిస్తున్నాను కదా అని నన్నింకా బాధ పెట్టాలని చూడుకో. కావాలంటే నన్ను చంపై, కానీ నెక్లెస్ మాత్రం తెచ్చివ్వను. నీకు బొత్తిగా భయం లేకుండా పోయింది బంగారం. నువ్వు చస్తా అంటున్నావు, కానీ నేను నిజం చెప్తే సిరి చచ్చిపోతుందే. ఇప్పుడు సిరి ప్రాణం కన్నా నెక్లెస్ ఎక్కువ అనుకుంటే అలాగే తెచ్చివద్దు. సరే నేను చెప్పేస్తానులే. వద్దు వద్దు, చెప్పొద్దు. అంత పని మాత్రం అస్సలు చెయ్యొద్దు. అయితే నేను చెప్పినట్లు చెయ్యి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ నెక్లెస్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టు. అయినా ఆస్తిపై కన్నేసి కూడా ఇలాంటి చిల్లర డబ్బుల కోసం కక్కుర్తి పడుతున్నాడేంటి వీడు అని నువ్వు అనుకోవచ్చు. ఏం లేదు బంగారం, చిల్లర ఖర్చుల కోసం ఈ చిల్లర డబ్బులు అన్నమాట. అర్థమైందా బంగారం? కార్తీక్తో నీ పెళ్లి ఫోటో అనే బ్రహ్మాస్త్రం నా దగ్గర ఉన్నంత వరకు నువ్వు నేను చెప్పినట్లు వినాల్సిందే. నువ్వు వింటావు, నాకు తెలుసు. ఇక నువ్వు ఆ పనిలో ఉండే. బా, ఏడుపులో కూడా ఎంత అందంగా ఉన్నావు. ఏమిటోయ్, కూతురికి నెక్లెస్ ఇచ్చొస్తానని హ్యాపీగా వెళ్ళావు, మరి అంత సీరియస్గా తిరిగి వచ్చావేంటి? సిరికి ఏమైనా నెక్లెస్ నచ్చలేదందా? కార్తీక్ పద్ధతే నాకేం నచ్చటం లేదండి. ఏమైంది భాను? ఏం కాకూడదనుకుంటున్నానో అక్కడ అదే జరగబోతుందని టెన్షన్గా ఉందండి. కాస్త అర్థమయ్యేలా చెప్పు. ఇందాక నెక్లెస్ ఇద్దామని వెళ్ళానా, అక్కడ ఇన్నాళ్ళు ఆ కొంపలో జానకి ఒక్కతే ఆ దరిద్రపు మొహాన్ని సపోర్ట్ చేస్తుందనుకున్నాను. కానీ ఇప్పుడు కొత్తగా కార్తీక్ కూడా దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడని తెలిసి నా మనసు రగిలిపోతుంది. సిరికి దాచమనిచ్చిన డబ్బుని తనకి తెలియకుండా ఆ పని మనిషిని తీసుకోమని చెప్పడమేంటి? భార్యగా మన సిరికి తానిచ్చే గౌరవం ఇదేనా? పని మనిషికున్న విలువ నా కూతురికి లేదా? కార్తీక్ బుద్ధి కూడా ఇలా మారిపోతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకలా అనవసరంగా అందరినీ అపార్థం చేసుకుంటావు భాను? అక్కడ ఎవరూ ఎవరిని అనుమానించలేదు, కానీ నువ్వే కార్తీక్ని అమ్ముని తప్పుపడుతున్నావు. అయినా ఎప్పుడూ ఏదో ఒక రీజన్ చూపిస్తూ అమ్ముపై ఏడుస్తూనే ఉంటావు. తన మానాన తను ఉంటుంది కదా, మరింకేంటి ప్రాబ్లం? మీరు కూడా తయారయ్యారా దాని భజన చేయటానికి? సరిపోయింది. మీరేదో ఈ సమస్యని తీరుస్తారని మీతో చెప్పాను చూడండి. నాది తప్పు, బుద్ధి తక్కువే మీకు చెప్పాను. దాన్ని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. హలో భూపతి గారు, అదే మా పనమ్మ గురించి చెప్పాను కదా, తన గురించే మాట్లాడదామని ఫోన్ చేశాను. మళ్ళీ ఒకసారి వీలు చూసుకుని రండి. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో చెప్తాను. ఉంటాను.
ఎప్పుడూ ఆవేశపడ్డం తప్ప మనసుల్ని ఎప్పుడు అర్థం చేసుకుంటావో ఏంటో. గౌరీ నీకెంత ధైర్యం ఉంటే నా మీద చెయ్యేస్తావ్రా? నువ్వేం చేసినా చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? చంపేస్తా. బాధతో కన్నీళ్లే కాదు, కోపం వస్తే నిప్పులు కూడా కురిపించగలను. అందులో మాడి మసైపోతావు. జాగ్రత్త. మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసావనుకో నరికేస్తా. పో బయటికి. నన్నే కొడతావా నువ్వు? నేనంటే భయం లేకుండా పోయింది కదా నీకు? చెప్తా. నాకు అర్జెంటుగా 10 లక్షలు కావాలి. ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వు ఏదైనా అనుకో, నాకు అనవసరం. నాకు అర్జెంటుగా డబ్బు కావాలి, లేదంటే ఏంటి? ఏమైంది? నా పైన పులిలా తిరగబడ్డా? ఇప్పుడేంటి పిల్లిలా సైలెంట్ అయిపోయావు? భయమేసిందా? చూడు, ఈ భయాన్ని ఇలాగే మెయింటైన్ చేయి, నీకే మంచిది. కాదని ఎక్స్ట్రా చేసావో
దీన్ని సరి ఒక పెద్ద ఫ్రేమ్ కట్టించి హాల్లో అందరికీ కనిపించేలా పెడదాం. గుర్తుంచుకో. అయినా ఈ రోజు కాకపోయినా రేపైనా నువ్వు నా దానివి కావాల్సిందే. నిన్ను నువ్వు ఎన్ని రోజులు కాపాడుకుంటావో అది చూస్తాను. హే గౌరీ, ఏయ్ దగ్గర కూర్చోమంటే చంపేస్తాను. ఏంటి చంపడమే? నువ్వు నా చంప పైన కొట్టావు, నేను నీ బొత్తుకు పైన కొడతా. నువ్వు ఊహించని షాకింగ్ సర్ప్రైజ్ వేరే ఉంది. అదేంటో తెలుసుకోవాలనుందా? అయితే నీ చుట్టు పాదాలతో లోపలికి వెళ్తే అదేంటో తెలుస్తుంది.